అడ్judicator-గా చాలా యూనివర్సిటీకి ఆయన ఉన్నారు. బుక్స్ విషయానికి వస్తే పబ్లికేషన్స్ లో 4 పుస్తకాలు సార్ పబ్లిష్ చేశారు. ఒకటి శ్రీమద్ రామాయణ కల్పవృక్ష బాలకాండ ఛందో వస్తు శిల్పము, రెండవది తేలికగా తెలుగు వ్యాకరణం, మూడవది శ్రీ మహాభాగవతంలో శ్రీకృష్ణ స్థుతులు. ఈ విధంగా అరౌండ్ 200 రీసెర్చ్ ఆర్టికల్స్ పబ్లిష్డ్ ఇన్ వేరియస్ జర్నల్స్. Commentary on Potana Bhagavatam, Volume 6 for 300 plus poems published by TTD, Tirumala Tirupati Devasthanam, Tirupati. Inka chala many translations done by Sir from English to Telugu and Kannada to Telugu. ఈ విధంగా అనువాదంలో కూడా తెలుగు నుంచి కన్నడ, కన్నడ నుంచి తెలుగు, తెలుగు నుంచి ఇంగ్లీషు, ఈ విధంగా చాలా అనువాదాలు చేశారు. ఆర్ఐలో సార్ పిహెచ్డి థీసిస్ కు బెస్ట్ పిహెచ్డి థీసిస్ అవార్డు కూడా లభించాయి. దొమ్మటి దోనప్ప పలనాడు రీసెర్చ్ గోల్డ్ మెడల్ కూడా సార్కు తమ థీసిస్ కు వచ్చింది. శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో సార్ పిహెచ్డి పట్టా పొందారు. ఇలాంటి గొప్ప అనుభవజ్ఞులైన సారు నిజంగా ఈ విషయాలకు ఒప్పుకొని నేను చెప్తాను అని చెప్పడము, చాలా బిజీ షెడ్యూల్లో ఉంటారు. ఇక్కడ క్లాసెస్ కూడా రన్ అయినాయి ఆర్ఐలో. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇంకా ఎన్నో బాధ్యతలు స్వీకరిస్తుంటారు. కాబట్టి ఆయన ఈ విషయానికి ఒప్పుకోవడం మేము మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన లెక్చర్ విన్న తర్వాత మీరే చెప్పారు ఆ లెక్చర్ ఎలా ఉందో. వినడానికి వింపుగా, భావ సొంపుగా, చాలా ఆకర్షణీయంగా, చాలా స్పష్టంగా, చాలా జ్ఞానవంతంగా, అర్థవంతంగా, ఉపయోగకరంగా ఉంటుంది సార్ ఆయన లెక్చర్. సార్ హరినా సార్. నమస్తే. నమస్తే సార్. స్టార్ట్ చేయండి సార్. స్టార్ట్ చేయండి సార్. ఓకే సార్. ముందుగా ఇంతమందిని కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు సిఐఎల్ వారికి, డాక్టర్ నారాయణ రెడ్డి గారికి, వారి మొత్తం సిబ్బందికి, ఎన్టీఎస్ఐ కార్యవర్గ సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. గత కొద్ది రోజులుగా నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. కొంచెం ప్రాబ్లం, వర్టిగో ప్రాబ్లంతో మిత్రుల మాటను నేను కాదనలేక ఈ కార్యక్రమానికి ఒప్పుకున్నాను. ఇప్పుడు ఇంతమందిని చూశాక మీ అందరి ముందు నిలబడి మాట్లాడడం ఎట్లాగా అనే ఒక కొత్త భయం కూడా పట్టుకుంది నాకు. అందరూ అనుభవజ్ఞులైన పెద్దలు. శేషం సుప్రసన్నాచార్యులు గారి పేరు చూశాను. వారితో చాలా కాలం క్రితం ఫోన్లో మాట్లాడాను ఒకసారి. విద్వన్మూర్తులు వారు. అలాగే ఇంకా కొన్ని పేర్లు పత్రికల్లో ప్రచురణల ద్వారా పరిచితమైన పేర్లు కొన్ని కనిపిస్తున్నాయి. ఇలాంటి విద్వన్మూర్తుల ముందు నిలబడి ఏమైనా మాట్లాడడం అంటే అది సాహసం కిందే లెక్క. అంచేత నేను మాట్లాడడం, మీరు వినడం అన్నది అది ఉట్టి ఆనవాయితీ తప్పిస్తే ఇక్కడ మీతో 4 మాటలు పంచుకోవడం ఒక్కటే దీనికి ప్రధాన ఉద్దేశం. మీ నుంచి కూడా నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నిజానికి డైరెక్ట్ గా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అంటారు. పిల్లలతో ఎదురుగా ముఖాముఖిగా మాట్లాడే అవకాశం మీకు అందరికీ ఉంది. నవోదయ సెక్టర్లో నేను 3 నెలలు ఉన్నాను. లేపాక్షి నవోదయ స్కూల్లో 3 నెలలు ఫీల్డ్ వర్క్ అని మాకు ఇచ్చారు. అక్కడ ఉన్నాను. నిజంగా ఒక టీచరు ఎంత కష్టపడతాడు, ఎంత శ్రద్ధగా పిల్లల పట్ల ఒక పేరెంట్ లాగా చూసుకుంటారు అన్నది నేను ఆ స్కూల్ సెటప్ లో గమనించాను. పిల్లల్ని అంత తమ పిల్లల కంటే ఎక్కువగా దగ్గర ఆదరించి చూస్తున్న ఒక ప్రేమమయ మనస్కత. వాళ్ళకు పాఠాలు చెబుతున్నప్పుడు పాఠాలపైన అంతే కమాండ్ ఉన్న స్కాలర్షిప్. ఈ రేర్ కాంబినేషన్ నాకు
నవోదయ స్కూల్స్ లో కనపడ్డది. అలాంటి స్కూల్స్ కు సంబంధించిన టీచర్లతో మాట్లాడడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అంచేత ఇది నేను చెప్పడం కాదు, మీ నుంచి నేను గ్రహించడానికి సిద్ధపడి పంచుకుంటున్న అభిప్రాయ వినిమయం మాత్రమే. ఇందులో ముందుగా గద్య బోధన గురించి మాట్లాడాలి. పద్యం గద్యం రెండు కూడా నిజానికి రచయిత ప్రతిభకు ఒక లిట్మస్ టెస్ట్ అంటాం. నికషోపల పరీక్ష. బంగారాన్ని చూడడానికి ఒక గీత గీచి ఆ గీతను బట్టి బంగారం విలువను చెబుతూ ఉంటారు ప్రాజ్ఞులైన వాళ్ళు. అలాగా గద్యం కవీనాం నికషం వదంతి అని ఒక మాట కూడా ఉంది. కవి సత్తా తేల్చడానికి పనికొచ్చే అంశం గద్యం అని. ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, పద్యానికి ఉన్న ఒక సౌకర్యం అనండి, సౌలభ్యం అనండి, సౌందర్యం అనండి గద్యానికి కొరవడి ఉంటుంది. పద్యం గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. కానీ సుప్రసన్నాచార్యులు గారికి నమస్కారం సార్. నమస్తే. నమస్కారం సార్. నా పేరు మీరు ఇక్కడ చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. లాంగ్ బ్యాక్ మీతో ఒకసారి నేను ఫోన్ లో మాట్లాడాను. నా స్టూడెంట్ సార్, నాకు కూడా గుర్తుంది. సార్ మీ వంటి నాకు కూడా గుర్తుంది సార్. థ్యాంక్ యూ. అసలు యాక్చువల్లీ మీ వంటి పండితులు మాట్లాడితే నేను వినడానికి సిద్ధంగా ఉండాల్సిన సభ ఇది. చెప్పండి చెప్పండి, మీరు చెప్పండి. థ్యాంక్ యూ. సో గద్యానికి పద్యానికి ఉన్న ఒక స్లైటెస్ట్ సెటిల్ లైన్ చూసినప్పుడు, గద్యం కవీనాం నికషం వదంతి అన్న మాటలో గద్యాన్ని బట్టి కవి ప్రతిభను అంచనా కట్టడం. ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, పద్యంలో ఆకర్షించడం సులభం. పద్యానికి ఒక లయాత్మక గతి ఉంటుంది. ఛందస్సు ఒక మాయలాగా పనిచేస్తుంది. ఛందస్సును గురించి చెబుతున్నప్పుడు కూడా ఛాదనా తేతి ఛందః అన్నారు, కప్పేసేది. దట్ విచ్ కెన్ కవర్ అని. దేని కవర్ చేయడం? అభావాన్ని కవర్ చేయడానికి కూడా ఛందస్సు పనికి వస్తుంది. కొన్ని సందర్భాల్లో విషయం ఏమీ లేకపోయినా ఛందో గతి మనల్ని ఆకర్షించి ఎంత బాగుంది అనిపింపజేస్తుంది. అందుకని ఛాదనా తేతి ఛందః అన్నాడు, దట్ విచ్ కవర్స్. ఇలాంటివి కొన్ని. జయ గోవింద ముకుంద కంసద్వేషి సత్రాజితి ప్రియ నారాయణ కౌస్తుభాభరణ కుంభిత్రాణ పారీణ ఇత్యాది పద్యాల్లో కేవలం సంబోధనలు కనిపిస్తాయి. ఈ సంబోధనలు మనల్ని మాయ చేస్తాయి. పద్య గతి ఎంత బాగుంది అనిపింపజేస్తుంది. ఏం బాగుంది అని ప్రశ్నించినప్పుడు మళ్ళీ మనం ఆ బాగుండేది ఏంటో వెతుక్కోవాల్సి వస్తుంది. అక్కడ భావుకత కన్నా గతి ప్రధానంగా కనిపిస్తుంది. అంచేత పద్యం ఆకర్షిస్తుంది సులభంగానే. మన విద్యార్థులు ఎవరైనా కూడా, మనమైనా కూడా ఒక సినిమా చూశాక ఇంటికి వస్తున్నప్పుడు సినిమాలో ఉన్న గద్యాన్ని కాకుండా, సినిమాలో ఉన్న డైలాగ్స్ ని కాకుండా పాటల్ని హమ్ చేసుకుంటూ వస్తాం. పాటల్లో ఒకవేళ హమ్మింగ్ పొరపాటు ఉంటే మన పక్కన ఉన్న మిత్రుడు సరి చేస్తాడు, ఇది కాదు, ఈ మాట ఉండాలి పాటలో అని. కేవలం ఒక్కసారి విన్న పాట అది. ఆ సినిమా చూసి ఇంటికి వస్తూ పాటను గుర్తు పెట్టుకుంటున్నాడు అంటే పాటలో ఉన్న లయాత్మకత, ఒక ఛందో గతి, అది ఆకర్షిస్తుంది. డైలాగ్ గుర్తుండకపోవచ్చు, పాట గుర్తుంటుంది. కవిత్వంలో గద్యానికి పద్యానికి ఉన్న ఒక వ్యత్యాసం ఇక్కడే వస్తుంది. పద్యం గుర్తుంటుంది సాధారణంగా, గద్యాన్ని గుర్తుపెట్టుకోవడం కష్టం అవుతుంది. ఒక నవలలోని డైలాగ్ గుర్తుపెట్టుకోవాలంటే దాన్ని చాలా ధారణ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకని గద్యం గుర్తుండాలి అంటే దానికి చాలా సొగసు ఉండాలి, చాలా నగిషి పట్టి ఉండాలి. అలాగా రాసినవాడు గొప్ప కవి. అందువల్ల గద్యం కవీనాం నికషం వదంతి అని బాణభట్టు లాంటి గద్య కవులకు వాళ్లకు సహృదయ లోక నీరాజనాలు ఎత్తడానికి కారణం ఏంటంటే వాళ్ళ గద్య సౌందర్యం అలాంటిది కాబట్టి. అంచేత గద్యానికి ఉన్న లక్షణం ఏంటి అంటే విషయ వివరణ. అందులో
సింటాక్సికల్ స్టైల్ అంటాం. అంటే వాక్య నిర్మాణ క్రమం పద్యంలో లాగా ఎగుడు దిగుడులుగా ఉండడానికి వీల్లేదు, వ్యాకరణ రీత్యా ఉండాల్సిందే. అంచేత ఆ స్పష్టత నిర్మాణ క్రమంలోనే ఉండాలి. విషయాన్ని సూటిగా చెప్పడం కోసం గద్యం ఉంది. వాచ్యత ప్రధానమైంది గద్యం. పద్యం దగ్గరికి వస్తే అక్కడ వక్రత ప్రధానం. దాని గురించి మాట్లాడేటప్పుడు మళ్ళీ వద్దాం. గంభీర భావాల్ని పద్యంలో లాగానే గద్యంలో కూడా చెబుతాం, కానీ బోధన ఉద్దేశంతో గద్య పద్యాలలో వివరణ ఒకటే అయినా కూడా గద్యంలో బోధన కొంత సులువు అవుతుంది. కారణం అందులో విషయంలో వక్రత ఉండదు, సూటిగా చెప్పడం ఉంటుంది. ఆనందం, అనుభూతి, అభిరుచి ఇలాంటివి మనకు పద్యంలో కనిపిస్తే విషయ జ్ఞానం, వివరణ ఇవి గద్యంలో కనిపిస్తాయి. రెండు వర్డ్స్ ఉన్నాయి, ప్యాసివ్ వొకాబులరీ అండ్ యాక్టివ్ వొకాబులరీ అని. భావగ్రహణ పదజాలం లేదా భావజాలం, దీని అంటే ఒక రకంగా ఇండైరెక్ట్ గా నేర్చుకోవడం, డైరెక్ట్ గా నేర్చుకోవడం. ప్యాసివ్ వొకాబులరీ గద్యంలో కనిపిస్తే యాక్టివ్ వొకాబులరీ పద్యంలో నేర్చుకుంటాం. వివరణ చెబుతున్నప్పుడే ప్రయోగాల వైవిధ్యం, ప్రయోగాల వైదగ్ధ్యం గద్యంలో చెబుతాం. అందుకే గద్యాలను వివరిస్తున్నప్పుడు సొంత వాక్యాల్లో ప్రయోగించడం లాంటివి, అలాగే నానార్థాలు చెప్పడం, నానార్థాలు పద్యంలో కూడా చెబుతాం అనుకోండి. పర్యాయ పదాలు, వ్యతిరేకార్థక పదాలు. వ్యతిరేకార్థకం అన్నది నేను సాధారణంగా టీచర్స్ తో మాట్లాడుతున్నప్పుడు ఈ ఆలోచన పైకి వస్తూ ఉంటుంది. వ్యతిరేక శబ్దాలు అన్న కాన్సెప్ట్ గురించి మనం ఇంకోసారి ఆలోచించాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది. అసలు ఆపోజిట్ వర్డ్స్ అంటే ఎక్కడున్నాయి? స్త్రీ అనే మాటకు పురుషుడు వ్యతిరేకం రాస్తున్నాడు. ఎందుకు వ్యతిరేకం అవుతారు? స్త్రీ వేరు, పురుషుడు వేరు. వ్యతిరేకత కాదు. రాత్రికి పగలు వ్యతిరేకత అంటారు. వ్యతిరేకత ఎలా అవుతుంది? వ్యతిరేకతకు కాంతి, చీకటి వ్యతిరేకత కావచ్చేమో. అబ్సెన్స్ ఆఫ్ లైట్ బికమ్స్ డార్క్నెస్, అంతే. దానికి ఒక ప్రత్యేక ఉనికి లేదు కాబట్టి. అంచేత వ్యతిరేకార్థక శబ్దాల గురించి మనం ఇంకొకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందేమో అని నాకు తరచుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ నిర్మాణం కరెక్ట్ కాదేమో అని. వ్యతిరేక శబ్దాన్ని మనం స్త్రీకి పురుషుడు వ్యతిరేకం, ఇంపాసిబుల్, కానక్కర్లేదు. ఎందుకంటే వ్యతిరేకత అనే ఇదే లేదు, కాన్సెప్ట్ దట్స్ డిఫరెంట్ అనిపిస్తుంది. ఎక్కడో కొన్ని చోట్ల చీకటి వెలుగు లాంటివి కుదిరితే కుదరొచ్చేమో కానీ అన్ని చోట్ల చెప్పడానికి వీల్లేదు. బాలురు వ్యతిరేక పదం రాయండి అంటే బాలికలు అని రాస్తారు, కానక్కర్లేదు. యూ హ్యావ్ టు థింక్. దీని గురించి కాస్త మరొక దృష్టితో చింతించాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది. ఏమైతే ఏంటి, గద్యంలో భావాన్ని గ్రహించి దాన్ని నిత్య జీవితంలో వ్యవహారిక స్థాయికి తీసుకుని వస్తే భావ ప్రకటన పదజాలంగా చెబుతాం. అంటే ప్యాసివ్ సెంటెన్సెస్, యూసేజ్ ఆఫ్ సెంటెన్సెస్ తెలుస్తుంది మనకు. గద్య ప్రయోజనం వాక్యాన్ని ఇలా ప్రయోగించడానికి వీలుగా నేర్చుకోవడమే అవుతుంది. మనం పద్యాల్ని ప్రయోగించకపోవచ్చు. పద్యాల్లో తిరుపతి వెంకట కవులు లాంటి వాళ్ళు చెప్పిన బావా ఎప్పుడు వచ్చి తీవు లాంటివి మనం వ్యవహారంలో తీసుకుంటామేమో, కానీ దీర్ఘ సమాసాలు ఉన్న వాటిని మనం తీసుకుని ప్రయోగించాం. తుహినాంశు ఉదయ ప్రాగ్ దిశా గగన సాధుచ్చిన్న పాండు ప్రభా మహితోద్యన్నవపాల భాగ జనని అన్నాం అనుకోండి, అది పద్యంలో శోభిస్తుంది. గద్యంలో రోజువారీ జీవితంలో అది శోభించదు. మనం అలా మాట్లాడితే ఎక్కడైనా నాటకీయంగా అనిపిస్తుంది కానీ సహజంగా అనిపించదు. సహజంగా అనిపించే వాక్యాల్ని మనం గద్యం నుంచి తీసుకుంటాం, లేదా గద్యపు తొనకల్లాంటి పద్యం నుంచి తీసుకుంటాం. అయినను పోయి రావలే హస్తినకు, ఇది పద్యమే అయినా కూడా గద్యంలాగా వినిపిస్తుంది. అంచేత అలాంటి ముక్కల్ని తీసుకుని మనం జీవితంలో నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇందులో చాలా ప్రారంభాలు భిన్నంగా కనిపిస్తాయి. గద్యంలో
వర్ణనాత్మకత ఉంటుంది, కథనాత్మకత ఉంటుంది, నాటకీయత, వ్యంగ్యాత్మకత, విమర్శనాత్మకత, ఇలాంటి పోకడలు ఉంటాయి. అన్ని గద్య భాగాలు ఒకటిగా ఉండవు. అంచేత సిలబస్ లో ఉండే గద్య భాగాల్లో అది కథాత్మకమా, వర్ణనాత్మకమా, విషయాత్మకమా, వ్యంగ్యాత్మకమా, ఇది గుర్తించినప్పుడు మనం చెప్పడానికి వీలైన మార్గం అందుకోవడం వీలవుతుంది. వర్ణనాత్మకత అన్నప్పుడు విషయం తక్కువగా ఉంటుంది, అలంకారం ఎక్కువగా ఉంటుంది. అలంకారిక శైలి అంటున్నాం. ఈ శైలిని పట్టుకున్నప్పుడు మనం పిల్లవాడికి చెప్పాల్సిన పద్ధతి ఏంటి తెలుస్తుంది. ఆ పాఠం ద్వారా ప్రయోజనం ఏంటి తెలిసినప్పుడు దాన్ని ఎలా చెప్పాలో మనకు తెలుస్తుంది. ఒక వర్ణనాత్మకమైన గద్యాన్ని పిల్లలకు మనం ప్రిస్క్రైబ్ చేశాము అంటే దాని ఆబ్జెక్టివ్ ఏంటి, దాని ఉద్దేశం ఏంటి అంటే ఈ వర్ణనను విని దాని ద్వారా ఉత్తేజితులై వాళ్ళు అలాంటి భావాత్మకతతో, భావుకతతో రచన చేయడానికి ప్రేరేపితులు కావాలి. ఒక రకంగా ప్రచోదనం. వాళ్ళలో ఉండే వర్ణనాత్మక శక్తిని, భావుకతను, క్రియేటివ్ టాలెంట్ అంటున్నాం, సృజనాత్మక ప్రతిభను ప్రచోదించడానికి ఈ వర్ణనాత్మకమైన గద్యాలు మనకు బాగా తోడ్పడతాయి. అందులో మనము ప్రయోగిస్తున్న భాషను బట్టి ఎమోషన్, రసాత్మకతను చూపించడానికి వీలుగా ఉంటుంది. ఉదాహరణకు మనుచరిత్రలో స్వరోచి, మనోరమ ఈ ఘట్టం గురించి చెబుతున్న కథల్లో తండ్రి నాకు అనుగ్రహింపగదే వైద్యం వంచు ప్రార్థించిన పద్యం పెద్దలందరికీ తెలిసిందే. బ్రహ్మరాక్షసుడిగా మారడానికి ముందు మనోరమ తండ్రి పొందిన చిత్రమైన అనుభవం. గురువును మోసగించి గురువుకు తెలియకుండా ఆయన దగ్గర నుంచి విద్య నేర్చుకున్నాడు. అంటే ఈ రోజుల్లో చెప్పాలంటే కాపీరైట్ ఉన్న బుక్కును పైరేట్ చేసినట్టుగా. పైరేటెడ్ వర్షన్ తెస్తే ఈ రోజు ఎలాగైతే దండనీయమైన కృత్యమో, ఎలాగైతే లా ప్రకారం పైరేటెడ్ కాపీని ప్రింట్ వేసిన వాడిని జైల్లో వేయాలనో, అలాగా గురువు పర్మిషన్ లేకుండా, గురువుకు తెలియకుండా గురువు దగ్గర విద్యను దొంగిలించడం ఒకానొకప్పుడు శిక్షార్హమైన నేరం. మనోరమ తండ్రి ఆ పని చేశాడు. నీకు యోగ్యత లేదు అని గురువు చెప్పినప్పుడు తెలియకుండా ఆయన దగ్గర దాక్కుని మారువేషంలో వేరే వాడన్నట్టుగా ఎంట్రీ తీసుకుని మొత్తానికి ఏమైతే ఏంటి చదువు నేర్చుకున్నాడు. 8 నెలలు నేర్చుకున్నాడు. నేర్చుకున్నవాడు ఊరికే పోయాడా? వెళ్తూ వెళ్తూ గురువును ఛాలెంజ్ చేశాడు. నాకు వైద్యాన్ని అనుగ్రహించమని అడిగాను, నీవు అనుగ్రహించలేదు, పైగా నన్ను తిట్టి పంపించావు కదా. గుండ్రాడాచిన పెండ్లి ఏమిటికి డక్కున్ కష్ట ముష్టింపచా అని అన్నాడు. అన్న తర్వాత గురువు కోపం వచ్చిన ఘట్టం ఉంది. ఆ ఘట్టం తర్వాత ఒక గద్యం ఉంది. ఎస్, హిందీ విరాక్షుడు. ఎస్, ఆ గద్యం చెబుతున్నప్పుడు రూక్ష నయన శ్వేళా కరాళ ధ్వనిన్ గురువు మాట్లాడిన మాటలు చెప్పాడు. జటిలుండు కిటకిటం పండ్లు గోరికి హుమ్మని కటమ్ములదుర ముక్కు పుటమ్ములు నటింప కటకటా కుటిలాత్మ అటమటమ్మున విద్యగునుటయునుగాక గుటగుటలు గురువుతోనా అని కటకటం బడి కకపాలలోని బూది కేలంగుని ఆసురియగు మాయమాయడం ప్రయోగించి వంచి అపహసించితివి కావున అసురవై పిషితంబును వసయును అసగ్రసనంబున్ అశనంబులుగా మెసవి వసుదన్ వసియింపు అని పసుమంబు సల్లా. ఇక్కడి దాకా వచ్చిన గతి వేరు. గుండె జల్లుమని కల్లు పడి ముని తల్లజు పదు పల్లవంబుల త్రెళ్ళి ఇట్లాంటి ఇది. ఈ చివర ఎప్పుడు పశ్చాత్తప్తత కలిగిందో పదక్రమం మారిపోయింది, అక్షర క్రమం మారిపోయింది. అక్కడి దాకా కటకట, కిటకిట, అటమట లాంటి మాటలు వాడినప్పుడు
మనకు వినిపించే ఆ క్రోధ సంయోజనం జల్లుమని కల్లువడి తల్లజు పల్లవంబుల అన్నప్పుడు లకారంలో వినిపించే ఆ సాఫ్ట్ సౌండ్ తో ఒక్కసారిగా తగ్గిపోతోంది, ఒక్కసారిగా ఆ ఎమోషన్ డౌన్ అయిపోతుంది. ఇది మాడ్యులేషన్ లో మనం చూపించాల్సి ఉంటుంది. స్టూడెంట్ కు చెబుతున్నప్పుడు మాడ్యులేషన్ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అవుతుంది, ఆ భావాన్ని పలికించడం. దీంతో రెండు ప్రయోజనాలు. ఒకటి, ఏ పదం ద్వారా ఏ ఎమోషన్ ని క్రియేట్ చేయగలం, ఏ స్టైల్ ద్వారా ఎమోషన్ ని క్రియేట్ చేయగలం అన్నది ఒక శైలి నిర్వహణ దృక్పథం పిల్లవాడికి కలిగే అవకాశం ఉంటుంది. కోపం కలిగినప్పుడు చెప్పాల్సిన అక్షరాలు ఇవి, శాంత మనస్కతతో వాడాల్సిన అక్షరాలు ఇవి అన్న స్ఫురణ కలుగుతుంది. ఇది అఫ్ కోర్స్ ఛందశిల్పంలో మరింత విస్తృతంగా చర్చితం కావలసిన విషయం. గద్యంలో కూడా ఆ లయాత్మక గతి కనిపించినప్పుడు మనం పిల్లలకు చెప్పాల్సిన పాయింట్ అది. ఎంత వర్ణనాత్మకంగా చెబుతున్నాడు, ఈ వర్ణనలో సింటాక్స్ ఎఫెక్ట్ ఎలా ఉంది. ఇక కథనాత్మక విషయంకి వచ్చినప్పుడు కథలో సన్నివేశాల కూర్పు ఒకటి ఇంపార్టెంట్. కథ కూడా గద్యం కిందే వచ్చిన కథను పిల్లలకు పరిచయం చేస్తున్నప్పుడు సన్నివేశాలను ఏ క్రమంలో కూర్చినప్పుడు ఆసక్తికరంగా ఉంటుందో మనం చెబుతాం. క్రమ పద్ధతిలో ఇటుకలను పేర్చినప్పుడు ఒక గోడ ఎలా తయారవుతుందో సన్నివేశాల క్రమం కూడా క్రమం తక్కకుండా పేర్చి వాటిని ఒక సన్నివేశంతో మరొక సన్నివేశాన్ని సంయోజన పరచడంలో కథ ఏర్పడుతుంది. కథకు కథనం ముఖ్యం. అంచేత ఆ కథనాత్మకత ఉండే ప్రొజైక్ ప్యాటర్న్స్ చెబుతున్నప్పుడు, గద్యాత్మక విషయాలను చెబుతున్నప్పుడు పిల్లలలో సన్నివేశాల కూర్పుకు తగిన సామర్థ్యాన్ని మనం పెంపొందించే ప్రయత్నం చేస్తాం. అసలు సాహిత్యాన్ని బోధించడంలో ఉద్దేశమే అది కదా. సాహిత్య పాఠాలు ఎందుకు చెప్పాలి పిల్లలకి? స్కూళ్లలో, కాలేజెస్లో సాహిత్యం అవసరం ఏమిటి? చాలా మంది ప్రశ్నిస్తూ ఎగతాళి చేస్తూ కాస్త ఈ సబ్జెక్టుతో పని లేదన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ సాహిత్యానికి ఉన్న పరమ ప్రయోజనం ఏంటి అంటే ఆర్ద్రతను కలిగించడం, ఎంపతి అంటాం. ఇంకొకటి అనుభవాన్ని తన అనుభవంగా సానుభూతి అంటామే, ఆ సానుభూతితో ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం, ప్రపంచానికి ఒక సౌజన్యపూరితమైన సంఘాన్ని ప్రసాదించడం, వీటికి అవసరమైన మానవుణ్ణి తయారు చేయడం, ఇవన్నీ సాహిత్యంలో కనిపించని ప్రయోజనాలు, ప్రచ్ఛన్న ప్రయోజనాలు దాక్కుని ఉంటాయి. తెర వెనకల నుంచి ఎవడో ఆడిస్తే ఆడించినట్టుగా అలాగా సహానుభూతి. అవును, కౌండిన్య తిలక్ గారు, కౌండిన్య తిలక్ గారి పేరు కూడా నాకు బాగా పరిచితమే. మంచి మాట అందించారు. ఈ సహానుభూతి, ఎంపతి, ఎస్. ఈ అనుభవాన్ని పిల్లలకు అందించడం ద్వారా రేపు రాబోయే ప్రపంచంలో స్పందనాత్మకమైన హృదయం కలిగిన ఒక సౌజన్య వాతావరణాన్ని క్రియేట్ చేసే వ్యక్తుల్ని మనం ప్రసాదిస్తున్నాం. సాహిత్యం చేసే ప్రయోజనం అది. శాస్త్రీయ అంశాల ద్వారా సైంటిస్ట్ వస్తాడు, సరే, సంతోషం. సైంటిస్టును ప్రసాదించాం, అపారమైన జ్ఞానం ఉంది, ప్రపంచాన్ని ధ్వంసం చేసే ప్రతిభ ఉంది. ఇప్పుడు సాహిత్యం కావాలి. ప్రపంచాన్ని ప్రేమించగలిగిన సైంటిస్టు ధ్వంసం చేయడానికి పూనుకోడు. తనకు కలిగిన అపార శాస్త్ర జ్ఞానాన్ని ప్రపంచాన్ని పోషించడానికి, ఒక సౌజన్య వాతావరణాన్ని నెలకొల్పడానికి వాడతాడు. సాహిత్యం ఇక్కడ ఫిల్టర్ చేస్తుంది. ఒక నెగటివ్ ఎమోషన్ ని తొలగించి పాజిటివ్ ఎమోషన్ ని మనిషిలో కలిగించడానికి సాహిత్యం తోడ్పడుతుంది. సో కథను అందిస్తున్నప్పుడు కూడా కథనాత్మకమైన వాతావరణంలో సన్నివేశాల కూర్పు, ఆ సన్నివేశాల కూర్పులో కథనం ఎలా పనికొస్తుంది చెబుతాం. ఇక నాటకీయ రచనలో ప్రోజ్ నాటకీయంగా ఉన్నప్పుడు డైలాగ్స్, కాన్వర్జేషనల్ స్కిల్స్ అంటాం.
డైలాగ్ స్కిల్స్ అన్నవి, సంభాషణ రచన అన్నది ఒక చాతుర్యంగా, ఒక నిర్మాణంగా, ఒక స్కిల్ఫుల్ యాక్టివిటీగా, నైపుణ్యంగా మేము ఈ రోజులో సిలబస్ లో ఆ టాపిక్ ఒక యూనిట్ గా పెట్టాం. సంభాషణ రచన అన్నది ఒక యూనిట్. కొత్తగా సిలబస్ ను మారుస్తున్నప్పుడు సంభాషణ రచనలో ఒక యూనిట్ గా ట్రీట్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే, వేరియస్ ఎమోషన్స్ దానిలో మనం చెప్పడానికి వీలవుతుంది. ఆ ఎమోషన్స్ చెప్పడానికి తగిన భాషను చెబుతాం. సో సంభాషణాత్మక నాటకీయమైన పరిభాష ఉండే, నాటకీయమైన ధోరణి ఉండే ఒక గద్యాన్ని చెబుతున్నప్పుడు పిల్లల్లో మనం ద లెంగ్త్ ఆఫ్ సెంటెన్స్ స్పీక్స్ అబౌట్ ద లెంగ్త్ ఆఫ్ ఎమోషన్ అని చెబుతాం. భయం కలిగినప్పుడు లేదా దుఃఖం కలిగినప్పుడు వాక్యం చిన్నదవుతుంది. సంతోషం ఉన్నప్పుడు వాక్యం పెద్దదిగా ఉంటుంది. సపోజ్ తరగతి గదిలో కూర్చున్న అబ్బాయి కాళ్ళ దగ్గర ఓ పాము కనపడ్డది అనుకోండి. ఓ పాము పాకడం చూసా అనుకోండి, అబ్బాయి గాని అమ్మాయి గాని అమ్మో పాము అంటారు. అమ్మో పాము అనే చిన్న 4 అక్షరాల్లో వాళ్ళ భయాన్నంతా ప్రకటిస్తారు. భయపడ్డప్పుడు వాక్యం చిన్నదవుతుంది. అంతే తప్ప అహో ఎంతటి గొప్ప పాము నా కాళ్ల వద్ద తిరుగాడుచున్నది అని చెప్పరు. అది చెబితే హాస్యం జనరేట్ అవుతుంది. సో ఒక ఎమోషన్ భయంతో కానీ దుఃఖంతో కానీ ముడిపడ్డప్పుడు లెంగ్త్ ఆఫ్ డైలాగ్ తక్కువ ఉంటుంది. ఈ టెక్నిక్ మనం ఎక్కడ చెబుతాం? నాటకం లాగా ఉండే, నాటకీయ ధోరణిలో ఉండే ఒక ప్రొజైక్ రచనని పరిచయం చేస్తున్నప్పుడు పిల్లలకు చెబుతాం. మాటలు రసాన్ని మోస్తాయి, మాటల వెనుక రసం మూట కట్టుకుని ఉంటుంది అన్న విషయాన్ని, అన్న రహస్యాన్ని వాళ్లకు దాని ద్వారా చెబుతాం. విమర్శనాత్మకమైన గద్యం ఉన్నప్పుడు, విమర్శ అనే మాటకు తిట్టడం అని కాదు, ఊరికే పిల్లలు అలాగ వాడుతుంటారు, సార్ వాడు నన్ను విమర్శించినాడు సార్ అంటుంటారు. విమర్శించడం అనేది గొప్ప లక్షణం. వి ప్లస్ మృష్, మృష్ అంటే టచ్ అని అర్థం, స్పర్శించడం. విశిష్టమైన స్పర్శ కలిగినది విమర్శ. దేంతో? మనస్సుతో చేసే స్పర్శ విమర్శ. అంచేత విమర్శకు సహృదయుడు కావాలి. తిట్టేవాడు అని అర్థం పిల్లల్లో అనవసరంగా ఎలాగో ప్రచారంలోకి వచ్చింది కాదు. విమర్శనాత్మకమైన వ్యాసాల్లో విషయాన్ని విశ్లేషించగలిగే లోతైన అవగాహన కనిపిస్తుంది. అది మనం పిల్లలకు నేర్పుతాం. వ్యంగ్యాత్మకతలో వ్యంగ్యం ఒక బాణం, అది పోలీసు దెబ్బలాగా కనిపించకుండా వాదిస్తూ ఉంటుంది. పైకి కనపడదు, దెబ్బ లోపల ఉంటుంది. వ్యంగ్య రచనకు చాలా నేర్పు అవసరం. వ్యంగ్యాత్మకత, నాటకీయ రచన అన్నది హయ్యర్ స్టేట్స్ లో వస్తుంది. చిన్నపిల్లలకి వాళ్ళకి అర్థమయ్యేవి కథలే. ఆ కథల్లోంచి కాస్త విశ్లేషణాత్మకత మొదలైనప్పుడు, చిన్నప్పుడు విన్న కథే పెద్దయి నాకు వింటే వేరుగా అనిపిస్తుంది. రామాయణం కథ చిన్నప్పుడు చెప్పేది ఏం చెప్తారు అంటే, దశరథుడికి ఇదిగో ఈ పిల్లలు 4 ఉన్నారు, ఆయన అడవికి వెళ్ళాడు, సీత వెళ్ళింది, శూర్పణఖ వచ్చింది, రావణాసురుడు వచ్చాడు, అలా జంప్ చేసుకుంటూ చిన్నప్పుడు తెలిసిన కథ అదే. ఇదే కథను మరణ పర్యంతం మనం చదువుతూనే ఉంటాం, వింటూనే ఉంటాం. ఒక్కొక్క దశలో మనకు ఒక్కోలాగా అర్థమవుతూ ఉంటుంది. అందుకే హెర్బర్ట్ రీడ్ అన్నాడు, ఇఫ్ ఎ రీడర్ గ్రోస్ ద పోయం గ్రోస్ అన్నాడు. పాఠకుడు ఎదిగే కొద్దీ పాఠకుడు చదువుతున్న రచన కూడా ఎదుగుతూ ఉంటుంది, కొత్త దృష్టి కలుగుతూ ఉంటుంది. మనకు ఒక దశలో రాముడంటే చిన్న బాలుడు, ఆ తర్వాత రాముడంటే దేవుడు, ఆ తర్వాత రాముడంటే మానవుడిగా పుట్టి మానవుడు పొందిన బాధలన్నీ పొందినవాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకు రాముడంటే ఇదేదో సింబాలిక్ ఎక్స్ప్రెషన్ ఉంది, ఇటు రాముడున్నాడు, అటు సీత ఉంది, మధ్యలో ఆంజనేయుడు ఉన్నాడు, ఇందులో ఏదో సింబల్ కనిపిస్తోంది. మనం 90 ఏళ్ళు ముంచుకొచ్చాక ఆ దశలో కూర్చొని ఆలోచిస్తే, ఓహో ఇదేదో జీవుడు దేవుడు గురువు వ్యవహారంగా ఉంది. రాముడు దేవుడు, సీత జీవుడు, ఈ ఇద్దరిని కల్పిస్తున్నవాడు గురువు. అంచేత ఆంజనేయుని పెట్టాడు, ఆమె దుఃఖంలో పెట్టాడు, ఈయన సుఖంలో పెట్టాడు, ఇద్దరిని కలుపుతున్నవాడు గురువు. గురువు అంటే జీవుడిని దేవుడితో కలిపేవాడు, ఇది సింబాలిక్ గా ఉంది అంటాడు. సేమ్ స్టోరీ ఒక్కొక్క దశ మారే కొద్దీ ఒక్కొక్క అర్థం కలుగుతోంది. రామాయణంతో ప్రేరేపితుడయ్యే కాళిదాసు మేఘ సందేశాన్ని రాశాడు. మేఘ సందేశం కథ రామాయణ కథ ప్యారలల్ గా నడిచినట్టుగా ఉంటాయి. అక్కడెక్కడో అలకానగరంలో ఉన్న యక్షిణికి
మేఘం ద్వారా సందేశాన్ని పంపించాడు విరహంలో ఉన్న యక్షుడు. రాముడు చేసింది అదిగా. రాముడు కూడా విరహంలో ఉన్నాడు, కొండల్లో ఉన్నాడు, ఆమె అక్కడెక్కడో అశోకవనంలో ఉంది. ఆంజనేయుడి ద్వారా సందేశాన్ని పంపాడు. ఆంజనేయుడు ఎవరు? పవన పుత్రుడు. మేఘం పవనంలో ఎగిరేది. రెండు అంత ప్యారలల్ గా నడుస్తుంటాయి. ఒక ఆధ్యాత్మిక దృష్టి కలిగిన రామాయణ గాథను రొమాంటిక్ గా చూశాడు కాళిదాసు. ఇంత శృంగారాత్మకంగా భావించాడు. కామార్తాహి కృప ప్రకృతి కృపణ చేతన చేతనేషు. కామం కలిగిన వాడికి లోకంలో ఉన్నవన్నీ, దీనికి చేతనం ఉంది, దీనికి చేతనం లేదన్న జ్ఞానం ఉంటుందా? అందుకే మేఘాన్ని చూసి దాంతో సందేశం పంపాడు యక్షుడు అని సమర్థించుకున్నాడు అర్ధాంతరన్యాసంలో. అంచేత ఒకే కథ దశలు దాటే కొద్దీ వాటి ప్రయోజనాలు మారిపోతుంటాయి. ప్రయోజనాలతో పాటు వాటిని ప్రకటించే తీరు కూడా మారిపోతూ ఉంటుంది. మీరు 6వ తరగతి రామాయణం కథ చెప్పడం, 12వ తరగతికి రామాయణం కథ చెప్పడం, ఎంఏ వాళ్లకు రామాయణం కథ చెప్పడం, మూడింటిలో రామాయణం కథ అయినప్పటికీ వాటి విశ్లేషణ క్రమం మారుతూ ఉంటుంది, వాటికి ఇస్తున్న దృష్టి మారుతూ ఉంటుంది. ఇది విమర్శనాత్మకతలో మనం పిల్లలకు పరిచయం చేయదగిన విషయంగా కనిపిస్తుంది. మెల్లమెల్లగా పైకి పోయే కొద్దీ అందుకుంటూ ఉంటారు. తాళాత్మకత అన్నది గద్యంలో కనిపించే మరో అంశం. తాళాత్మకత మనకు తెలిసిందే, రిథమిక్ మూమెంట్. ఒక మాటలో పైకి కనిపించని రిథం ఉంటుంది. పిల్లలకు చెబుతున్న పాఠాల్లో అలాంటి పాఠాలని మనం ఎంచుకోగలిగితే, మనం సిలబస్ కమిటీల్లో ఉండి మనకు అవకాశం తీసుకోగలిగితే, ఆ స్టైల్, ఆ తాళాత్మకతను మనం పద్యంలోనే కాదు గద్యంలో కూడా ఎలా పలుకుతుందో చూడండి అని చూపించడానికి వీలవుతుంది. గద్యంలో కవిత్వాన్ని ఎలా వణికించొచ్చో, ఎలా తొణికించొచ్చో కూడా మనం చూపించవచ్చు. చలం రచనల్లో ఆయన మాట్లాడుతున్న మాటలు చాలా తేట మాటలు ఉన్నా కూడా కొన్ని చోట్ల పొయిటిక్ గాని, కొన్ని చోట్ల చాలా చోట్ల పొయిటిక్ టచ్ తో కనిపిస్తాయి. అతని పాదాలని నా ప్రాణాలతో కడగాలనిపించింది అని మైదానంలో అంటాడు. పాదాలని ప్రాణాలతో కడగడం ఏంటి? ఈ ఇమేజ్ ఎంత ఒక అమూర్తమైన విషయాన్ని మూర్తమైన విషయంగా చెప్పడం, కనిపించని దాన్ని కనిపించేలాగా చెప్పడం. ప్రాణాలు కనిపించవు, నీళ్లు కనిపిస్తాయి, కనిపించని దాన్ని కనిపిస్తున్నట్టుగా ఒక పర్సానిఫికేషన్ చేసి చెప్పడం, ఒక మూర్తిమత్వ కల్పన అంట, అది చేసి చెప్పడం కనిపిస్తుంది. ఇలాంటి పాఠాలని, అంటే చలం పాఠాలని పెట్టమని కాదు నేను చెప్పడం, ఇలాంటి ఒక కవితాత్మకత ఉన్న గద్య భాగాల్ని మనం పిల్లలకు పరిచయం చేయగలిగినప్పుడు మన సాహిత్య ప్రయోజనం భిన్నంగా కనిపిస్తుంది. ప్రోజుకు పొయిటరీకి ఉన్న ఒక పెద్ద తేడా ఏంటంటే, కవిత్వాన్ని వికారం అన్నారు. వికారం అంటే అగ్లీనెస్ కాదు, ఎమోషనల్. ప్రోజులో వికారం కాదు, విచారం ఉంది. ప్రోజ్ విచారం అయితే పొయిటరీ వికారం, రస వికారం అంటున్నాం. అక్కడ లాజిక్ కనపడదు పొయిటరీలో, ప్రోజులో లాజిక్ ఉంది. ఒక తర్కబద్ధమైన వివరణ కనిపిస్తుంది. ఒక వాక్యం అనేది ఇంకో వాక్యానికి హఠాత్తుగా జంప్ చేయడానికి వీల్లేదు. అలమేల్మంగ తెరమరుగున ఆడింది అని చెబుతూ వరుసగా పూర్వ దువాళపు తిరుపుల అర తెర మరుగున ఆడినది అన్నాడు అన్నమాచార్య. పూర్వ దువాళపు తిరుపులు అన్నాడు. అవి ఏంటి అంటే అలా తిరుగుతూ తిరుగుతూ జంప్ చేయడం లాగా, ఒక గుర్రపు గెంతులాగా ఆవర్తాలు చేస్తూ జంప్ చేయడం. కవిత్వంలో ఆ పూర్వ దువాళపు తిరుపులు ఉంటాయి. జంప్ చేస్తాడు కవి. ఒక మాట చెప్తున్నప్పుడు ఆ మాటను పూర్తి వివరించకుండా ఇంకో మాటకి వెళ్ళిపోతాడు. ఆ మధ్యలో ఉన్న గ్యాప్ అందుకోవడంలో సహృదయుడు బయటకు వస్తాడు. గద్యంలో అలాంటి సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. లాజిక్ ఫస్ట్ వస్తుంది, తర్కబద్ధత ఫస్ట్ వస్తుంది గద్యంలో, ఎమోషన్ అన్నది తర్వాత వస్తుంది. అంచేత ప్రోజ్ అన్నది ఒక సైంటిఫిక్ లాంగ్వేజ్, ఒక సైంటిఫిక్ స్ట్రక్చర్ ఆఫ్ లాంగ్వేజ్, శాస్త్రబద్ధమైన భాషా నిర్మాణ క్రమం. ప్రోజులో వస్తునిష్టత, విషయనిష్టత కనిపిస్తుంది, వికారం ఉండదు, నిర్వికారంగా ఉంటుంది.
కవిత్వంలో వెళ్ళినప్పుడు వికార లక్షణమే కనిపిస్తుంది. ప్రోజ్ అన్నది వ్యక్తిత్వాన్ని నిరూపించే అంశంగా కనిపిస్తుంది. కవి వ్యక్తిత్వం అందులో రిఫ్లెక్ట్ అవుతుంది. కవి లేదా రచయిత వ్యక్తిత్వం ప్రోజ్ లో రిఫ్లెక్ట్ కావడానికి వీలుంది. ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? ఒక విషయం గురించి చెబుతున్నప్పుడు ఆ విషయం తాలూకు అభిప్రాయం ఆయన ప్రకటిస్తాడే, అందులో ఆయన వ్యక్తిత్వ ఛాయలు కనిపిస్తాయి. నిన్న రాత్రి వెన్నెల కురిసింది, వెన్నెల మనోహరంగా ఉంది అని వర్ణిస్తూ వెళ్తూ, ఎవరికైనా వెన్నెల విహారం ఆనందదాయకమే కదా, అలాంటి వెన్నెలను ఎలా మర్చిపోగలను అని అన్నాడు అనుకోండి. వెన్నెలను అనుభవించడం, వెన్నెల సౌందర్యాన్ని ఆరాధించడం అనే భావుక లక్షణాలు రచయిత వ్యక్తిత్వంలో భాగమని మనం గుర్తిస్తాం. కనుక వాక్యం అన్నది రచయిత వ్యక్తిత్వాన్ని దాచిపెట్టుకునే ఉంటుంది. ఎవరో సైకాలజిస్ట్ చెప్పాడు, నాతో 10 నిమిషాలు మాట్లాడు, నువ్వంటే ఏంటో చెబుతాను అని. మాటల్లో మనం బయటపడతాం. ఒక మొక్కను లాగినప్పుడు మొక్క వేళ్లతో పాటు మట్టి అంటుకుని వస్తుంది. అలాగా మనసులోంచి మాటను బయటికి తీసినప్పుడు ఆ మాటతో పాటు మనస్సు కూడా అంటుకుని ఉంటుంది. కనుక మాట అంటే మనిషి భిన్న రూపంలో కనిపిస్తాడు. మాటలో ప్రచ్ఛన్నంగా అందులో బయటపడుతూ ఉంటాడు. మన గద్యంలో అవే కనిపిస్తాయి. పద్యం వర్ణనాత్మకం అనుకోండి, పద్యంలో కవి దాక్కునే అవకాశం చాలా ఉంది. కానీ గద్యంలో దాపరికానికి అవకాశం తక్కువ. మనిషి బయటపడిపోతూ ఉంటాడు. ఓకే, ప్రశ్నోత్తరాలను నేర్పించడానికి గద్యం బాగా ఉపయోగపడుతుంది. ఒక వాక్యాన్ని చెబుతాం. రాముడు దశరథుని కొడుకు. పిల్లల్ని మళ్ళీ ఇమీడియట్ గా దశరథుని కొడుకు ఎవరు, దశరథునికి రాముడికి సంబంధం ఏంటి, రాముడికి దశరథుడికి సంబంధం ఏంటి లాంటి ప్రశ్నోత్తరాలను క్రియేట్ చేయడానికి గద్యం అనుకూలంగా ఉంటుంది, అవకాశం ఇచ్చేదిగా ఉంటుంది. వాక్య ప్రయోగ విధానాన్ని నేర్పించడానికి గద్యం బాగా తోడ్పడుతుంది. అంతకు ముందు చెప్పిన వాటి నుంచి సామ్యం చూపి పదాల వ్యుత్పత్తిని గ్రహింపజేయడానికి గద్యం బాగా తోడ్పడుతుంది. అంటే ఒక రకంగా ఉపమాన విన్యాసం లాంటిది. ఉపమితికరణం, ఉపమానం అన్నారు. ఉపమానం చేసే పని ఏమిటి అంటే తెలిసిన దాని సహాయంతో తెలియని దాన్ని తెలుసుకునేలాగా చేయడం. మనకు ఓ పొడుగాటి చెట్టు తెలుసు అనుకోండి, తాటి చెట్టు తెలుసు. తాటి చెట్టు పొడుగ్గా ఉంటుంది అని తెలుసు. తాటి చెట్టు పొడుగుని మనం మనసులో పెట్టుకుని వాడు తాటి చెట్టులాగా పొడుగ్గా ఉంటాడండి అంటాం. వాడు ఎవడో మనకు తెలియదు, తాటి చెట్టు తెలుసు. అంచేత తెలిసిన తాటి చెట్టు సహాయంతో తెలియని వాడిని గురించి తెలుసుకుంటున్నాం. ఉపమానం చేసే ప్రయోజనం, ఉపమానం కలిగించే ప్రయోజనం ఇది. గద్యంలో తెలియని అంశాన్ని పరిచయం చేస్తున్నప్పుడు సామ్య విధానంతో అంతకు ముందు చెప్పిన వాటి సామ్యం చూపి పదాలను క్రియేట్ చేస్తాం. ఉదాహరణకు నీలకంఠుడు అనే మాట ఉందనుకోండి, నీలమైన కంఠము కలిగిన వాడు. అలా చెబుతున్నప్పుడు స్థూలకాయుడు లాంటిది కూడా ఇలాంటి మాటే, విశాల నేత్రుడు కూడా ఇలాంటి మాటే అని 4-5 సామ్యాలను చూపడానికి అవకాశం కలుగుతుంది. వాక్య నిర్మాణం చేస్తున్నప్పుడు దశరథుని కొడుకు రాముడు, దశరథుని పుత్రుడైన ఆ రాముడు అని 2వ వాక్యం. 3వ వాక్యం రాస్తున్నప్పుడు దశరథుని కుమారుడైన ఆ రాముడు. ఆ తర్వాత వాక్యం రాస్తున్నప్పుడు దాశరథి అయిన రాముడు. కుమారుడు, పుత్రుడు, కొడుకు ఇలాంటి పదాలన్నీ కూడా ఒకే అర్థాన్ని బోధిస్తాయని చెప్పకనే మనం చెబుతాం. ఇట్స్ వన్ సార్ట్ ఆఫ్ ఇండైరెక్ట్ టీచింగ్. ఇండైరెక్ట్ డిస్క్రిప్షన్ అన్నది ఇండక్షన్ మెథడ్ అంటామే. గ్రహించే స్థాయి మనం చెబుతున్నప్పుడు చెప్పకుండానే వాడు గ్రహించేలాగా ఉండాలి. దీనికి ఉదాహరణగా ఆలివర్ గోల్డ్ స్మిత్ జీవితంలో ఒక సంఘటన చెబుతారు. ఆలివర్ గోల్డ్ స్మిత్ టీచర్గా పనిచేశాడట, ప్రైమరీ స్కూల్ టీచర్గా. ఆలివర్ గోల్డ్ స్మిత్ మీకు అందరికీ పరిచయమే. వికార్ ఆఫ్ ద వేక్ ఫీల్డ్ అని ఇలాంటి రచనలు ఆయన చేశాడు, మీకు పెద్దలు మీ అందరికీ తెలుసు. ఆయన స్కూల్ టీచర్గా పనిచేస్తున్న రోజుల్లో 7వ తరగతికి ఓ పాఠం ఉండింది, హౌ టు రైట్ ఎ స్టోరీ అని పాఠం.
ఆ పాఠం చెప్పడానికి సాధారణంగా ఒక మామూలు స్థాయి ఉపాధ్యాయుడైతే లేదా ఉపాధ్యాయురాలైతే తరగతికి వెళ్ళగానే ఈరోజు పాఠం ఇది, సో హౌ టు రైట్ ఎ స్టోరీ, కథ రాయడం ఎలాగా అంటే ఇదిగో ఇలాగా అని కొన్ని పాయింట్స్ బోర్డు పైన రాసి, కథ అంటే సంఘటనలు ఉంటాయి, మనుషులు ఉంటారు, క్యారెక్టర్స్, సంభాషణలు ఇలాంటివన్నీ ఉంటాయి అని ఒక లిస్ట్ ఇచ్చి కథ రాయడం ఇలాగా అని చెబుతారు. గోల్డ్ స్మిత్ ఆ రోజు డిఫరెంట్ స్ట్రాటజీ ఎంచుకున్నాడు, ఒక భిన్న వ్యూహాన్ని పన్నాడు. స్కూల్కి వెళ్ళగానే 7వ తరగతి పిల్లలు వాళ్ళందరి ముందు టేబుల్ లాక్కుని వైట్ పేపర్లు ముందు పెట్టుకుని వాళ్ళకి చెప్పాడు, నాన్న ఈరోజు నాకు పని ఉంది, రాసుకునే పని ఉంది, మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటాను అన్నాడు. పేపర్లు తీసుకున్నాడు, పెన్ను తీసుకున్నాడు, రాయడం మొదలు పెట్టాడు. ఇంకా ఏం రాయలేదు, రాస్తున్నట్టుగా నటించడం మొదలు పెట్టాడు. పిల్లలకి సాధారణంగా ఊరికే కూర్చోమంటే కూర్చోవడం కష్టం, పిల్లలకి కాదు పెద్దలకైనా సరే. దానికి ఒక కథ ఉంది, మళ్ళీ చెప్తాను. ఊరికే కూర్చోవడం చాలా కష్టమైంది. అంచేత ఒక 2 నిమిషాలు మౌనం తర్వాత మొదటి వరుసలో ఉన్న అబ్బాయి తొంగి చూశాడు, ఏం చేస్తున్నాడు టీచర్. తొంగి చూసిన టీచర్ దండించకపోయేసరికి మెల్లగా అడుగు వేసుకుంటూ ఆయన దగ్గరికి వచ్చాడు. అలా ఆ అబ్బాయి రాగానే ఈ అబ్బాయిని టీచర్ ఏం అనలేదు కదా, ఆ ధైర్యం పుంజుకుని మెల్లగా అటు ఇటు 2 అమ్మాయిలు మరో 4 అబ్బాయిలు ఆయన దగ్గరికి వచ్చారు. కాసేపటికి మొత్తం బెంచీలో కూర్చున్న క్లాస్ అంతా ఆయన చుట్టుముట్టి ఉంది. మధ్యలో ఆలివర్ గోల్డ్ స్మిత్ ఉన్నాడు. ముందు పేపర్లు ఉన్నాయి, వైట్ పేపర్స్, తెరిచిన పెన్ను చేతిలో ఉంది, ఇంకా ఏం రాయలేదు. ఇంతలో ఒక అమ్మాయి అడిగింది, ఏం చేస్తున్నారు సార్ అని. గోల్డ్ స్మిత్ అన్నాడు, ఒకటి కథ ఆలోచిస్తున్నాను, మొదటి లైన్ వస్తుంది, తర్వాత రావడం లేదు. వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాజ్ ఎ కింగ్ బై నేమ్, ఇక్కడ దాకా వచ్చింది, తర్వాత ఏం రాయాలో తెలియడం లేదు అన్నాడు. ఆ అమ్మాయితో ఆ మాట అనగానే ఆ అమ్మాయి అందించింది, వన్స్ దేర్ వాజ్ ఎ కింగ్ బై నేమ్, అంతదాకా రాశారు కదా సార్, సాల్మన్ అని రాయండి. సాల్మన్ మా నాన్న పేరు, మా నాన్న అంటే నాకు ఇష్టము. ఓకే ఫైన్, సాల్మన్. వన్స్ దేర్ వాజ్ ఎ కింగ్ బై నేమ్ సాల్మన్ అని రాశాడు. హీ హ్యాస్ హౌ మెనీ వైఫ్స్, ఎంతమంది రాద్దాం రా అన్నాడు. పక్కనోడు చెప్పాడు, 2 రాయండి సార్, మా నాన్న కూడా 2 బాగుంటుంది. ఓకే, హీ హ్యాస్ 2 వైఫ్స్. హీ హ్యాస్ ఎంతమంది సన్స్, 2 sons 2 daughters. ఓకే, 2 sons and 2 daughters. వన్ డే ఏం జరిగిందిరా, వన్ డే వాడు చెప్పాడు. అండ్ దెన్ ద నెక్స్ట్ డే ఇలా జరుగుతోంది. ఒక అర్ధగంట అయిన తర్వాత అక్కడ సీన్ ఏమిటి అంటే, హౌ టు రైట్ ఎ స్టోరీ అన్నది పిల్లలు ఆలివర్ గోల్డ్ స్మిత్ కి చెప్తున్నారు. ఆయన ఉట్టి పేపరు పెన్ను పట్టుకున్నాడు, కథ అంతా వాళ్ళు చెబుతున్నారు, ఈయనేం చెప్పడంలే. అర్ధగంట అయిపోయాక, కథ పూర్తయ్యాక మూసిపెట్టి పిల్లలతో అన్నాడు, థ్యాంక్ యూ కిడ్స్, మీరు ఈరోజు కథ ఎలా రాయడం నేర్చుకున్నారు, మీరందరూ రేపు ఒక్కొక్క కథ రాసుకుని రండి అన్నాడు. దట్స్ ఆల్. హౌ టు రైట్ ఎ స్టోరీ అన్నది వాళ్ళకి అర్థమైపోయింది. ఇలా కాకుండా కథ ఇలా రాయాలి అని ఆయన ముందుగా ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ ఇచ్చి, ఇదిగో కథ అంటే ఇలా ఉంటుంది అంటే డెఫినెట్ గా వాళ్ళకి అది ఒక మామూలు పాఠం అయిపోయింది, బోర్ కొట్టింది, వాళ్ళు ఎవరు కథ నేర్చుకునేవాళ్ళు కాదు. టీచర్ చాలా మోసాలు చేస్తుంది. దట్టు లాంగ్వేజ్ టీచర్ ఈజ్ ఎ స్వీట్ చీటర్ అని చెప్తూ ఉంటాను నేను. చాలా అందమైన మాటలతో పిల్లలకు ఎక్కడ అలుపు కనిపించకుండానే వాళ్లతో హోంవర్క్ చేయించే ప్రజ్ఞ ఎవరికి ఉందంటే భాషను బోధించే టీచర్కి ఉంటుంది. భాష వాళ్ళ చేతిలో ఎట్లా తిప్పితే అట్లా ఆడుకుంటూ ఉంటారు కాబట్టి, అది ఒక మైన పొత్తిలాగా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇదిగో గోల్డ్ స్మిత్ చేసిన మ్యాజిక్ అదే. ఇది ప్యాసివ్ లెర్నింగ్. నేర్చుకుంటున్నాము అన్న స్ఫురణ లేకుండానే వాళ్ళు నేర్చుకుంటున్నారు. కథ రాయడం అంటే ఇలా ఉంటుందా, కథ అంటే ఇంత కష్టమా అని ఎప్పుడు అనుకోలేదు, వాళ్లే రాశారు.
నేను మదనపల్లిలో ఒక ప్రోగ్రామ్ విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఒక ఎన్జిఓ ట్రైబల్ స్కూల్స్ కి టీచ్ చేస్తున్న ఎన్జిఓ సర్వే చేయడానికి వెళ్ళాను. అది నేను ప్రతి వాళ్ళతో పంచుకుంటూ ఉంటాను. ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. పాఠం చెబుతూ ఉన్నప్పుడు టీచర్ భాషను ఎంత తేలికగా అందించడానికి మార్గం ఉందో నేను అక్కడ గమనించాను. సాధారణంగా ఆ బెల్ట్ లో, ట్రైబల్ బెల్ట్ లో డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉండే ప్రాంతం అది. చదువుకుంటే ఏమొస్తుందిరా, పనికి పోతే 4 డబ్బులు వస్తాయి పద, స్కూల్కు పంపకుండా పనికి పంపే తల్లిదండ్రులు ఎక్కువ ఉన్న ఏరియా. అలాంటి చోట టీచర్ ఏం చేశాడంటే పిల్లల్ని అడిగాడు. ఇది అంచెలంచెలుగా ప్లాన్ ప్రకారం చేసిన పని. ఫస్ట్ స్టెప్, పిల్లల్ని లేపి ఈరోజు మీరు ఇంటికి వెళ్ళి మీ అమ్మ దగ్గర ఓ చిన్న కథ చెప్పించుకుని రావాలి. అది ఎలాంటి కథ అయినా రాసే కథ చెప్పించుకుని రండి. ఇది ఫస్ట్ స్టెప్. పిల్లలు అలాగే అని ఇంటికి వెళ్ళి ఓ చిన్న కథ చెప్పించుకుని వస్తారు. ఇట్ మే బి నాన్ సెన్స్ స్టోరీ ఆల్సో. దానికి కథ అంటే మనం పెద్ద కావ్యంలాగా ఉండాలి, ఇదేమీ లేదు. నిర్మాణ క్రమము ఇలాంటి తతంగాలే లేవు. ఎనీ స్టోరీ. ఆమె ఏం చెప్తుంది, ఒక ఊళ్ళో ఏనుగు ఉండేది, అది నడుస్తూ పోతుంది, ఒక చీమ ఫ్రెండ్ అయింది, ఇలాంటి కథ ఏదో చెప్తుంది. పర్వాలేదు, కథ కావాలి. నెక్స్ట్ డే పిల్లలు కథ తీసుకొని టీచర్ దగ్గరికి వస్తారు. సెకండ్ స్టెప్ ఏంటంటే టీచరు పిల్లలకు చెబుతాడు, మీ అమ్మ కథ చెప్పింది కదా, ఏ భాషలో చెప్పిందో అదే భాషలో రాయండి, ఏం మార్చకండి. పద్ధతి, పలుకులు ఏం మార్చకు. మీ అమ్మ ఏం చెప్పిందో అదే, నీ దుంపదేగా అనిందా, అదే రాయండి అని చెబుతాడు. పిల్లలు రాస్తారు. పిల్లలు రాసిన దానిలో కేవలం అక్షర దోషాలు ఉంటే మాత్రం చూసి పదాలను మార్చాడు టీచర్. ఈ సెకండ్ స్టెప్ తర్వాత థర్డ్ స్టెప్ పిల్లలకు చెప్తాడు, మీరు ఈరోజు సాయంకాలం ఇంటికి వెళ్తారు కదా, మీ అమ్మను పిలిచి ఆమె పని అయిపోయిన తర్వాత ఆమె చెప్పిన కథ ఇది అని ఆమె ముందు చదివి వినిపించండి అంటాడు. థర్డ్ స్టెప్, ఆ రోజు సాయంకాలం ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మను కూర్చోబెట్టి ఆమె పని అయిపోయాక సాయంకాలం దీపం వెలుగులో ఈ పిల్లవాడు లేదా పిల్ల కథను చదువుతారు. నిన్ను నువ్వు చెప్పిన కథ ఇది. ఆమెకు ఆశ్చర్యం అవుతుంది, నేను చెప్పిన మాటలన్నీ ఇక్కడ ఉన్నాయే అని ఆశ్చర్యపోతూ ఆమె అంటుంది, నేను అన్నానే ఆ రోజు దుంపదేగా ఎక్కడుందో చూపించరా అని. వాడు చూపిస్తాడు, ఇదిగో ఈ అక్షరాలు దుంపదేగా. ఇంకో మాట అడుగుతుంది, నేను ఈ మాట అన్నానే, అదెక్కడ, ఇదిగో ఇక్కడ. ఆ ఉత్సాహంలో ఆమె చెబుతుంది, నేను ఇంకో కథ చెప్తాను, రేపు రాసుకునిరా. ఓకే, రెండో కథ ఆమె చెప్తుంది. ఆమె పిల్లల్ని బడికి పంపిస్తుంది కథ రాసుకురావడానికి. ద స్ట్రాటజీ ఆఫ్ ఆ టీచర్ చూసారా, తల్లిదండ్రులను పిల్లలను బడికి పంపేలాగా ప్రోత్సహింపజేస్తున్నాడు. ఆమెకు తాను మాట్లాడిన మాటలు ఇదిగో ఈ పదక్రమంలో ఉన్నాయి అన్న స్ఫురణ కలిగేసరికి ఆనందం కలుగుతుంది. నా మాటలకు రూపమా ఇది? అక్షరం అంటే మాటలకు రూపమే కదా. ఎక్కడో కలలో కనిపించిన శిల్పాన్ని అప్సరలాగా ఎదురుగా చెక్కామనుకోండి, కలలో కనిపించిన స్త్రీ అది, ఎదురుగా కనిపించే స్త్రీ ఇది అని శిల్పాన్ని చూపుతాం. అలాగా మనసులో కదిలిన భావం మాటగా పలికితే ఆ మాటకు కల్పించిన రూపం కదా అక్షరం. ఆ అక్షరాన్ని చూపిస్తే ఆమె పులకించిపోతుంది. ఓహ్, నేను మాట్లాడిన మాటలు ఇవి, అయితే ఇంకొన్ని మాటలు మాట్లాడతా, రాయవు అంటుంది. పిల్లలని బడికి పంపించడానికి ప్రేరేపణ కలుగుతుంది. టీచర్, ముఖ్యంగా భాషను బోధించే టీచర్ ఇలాంటి స్ట్రాటజీస్ చాలా వాడతాడు. అందుకే ఇవన్నీ గుర్తుపెట్టుకుని అంటాను, ఈజ్ అ స్వీట్ చీటర్. అది చేస్తున్న మోసం కూడా మధురంగా ఉంటుంది, 10 మందికి ఉపయోగపడేదిగా ఉంటుంది. ఇలాగా ఒక పదాన్ని చెబుతున్నప్పుడు, ఒక ఉపమానాన్ని చెబుతున్నప్పుడు దానికి సపోర్టివ్ గా మరికొన్ని అందేలాగా ఏర్పాటు చేయగలిగిన ప్రజ్ఞ సామర్థ్యం, ప్రజ్ఞా ప్రాభవాలు లాంగ్వేజ్ టీచర్కు ఉంటాయి. ఇలాంటివి ఉన్ముఖీకరణ, మోటివేషన్ అంటానే, ఆ మోటివేషన్ చేయడానికి పనికొస్తాయి. గద్య బోధనలో భాషా జ్ఞానం ఒక పాయింట్, విషయ జ్ఞానం మరో పాయింట్, కొత్త పదాలను పరిచయం చేయడం ఒక పాయింట్, కఠిన పదాలను మన ప్రయోగం ద్వారా అందించడం మరొకటి.
ఇప్పుడు పరిమళం అనే మాట ఉందనుకోండి, పరిమళం అనే మాట పిల్లవాడికి తెలియకపోతే డైరెక్ట్ గా పరిమళం అనగా ఇది అని చెప్పడం కంటే ఆ పదాన్ని ఉపయోగించి ఒక వాక్యాన్ని చెప్పి మల్లెపూల పరిమళం గది అంతా నిండిపోయింది, ఇప్పుడు చెప్పరా పరిమళం అంటే ఏంటో అని వాడి గెస్ వర్క్ వదిలేసి వాడి ఊహను ప్రచోదింపచేసి వాడితోనే ఆ అక్షరాన్ని మనం, ఆ విద్యార్థితోనే మనం ఆ పదానికి ఉన్న అర్థాన్ని పలికించగలిగినప్పుడు అది వాళ్ళ అనుభవంలో బాగా బలంగా నిలబడిపోతుంది. జాతీయాలు పలుకుబళ్ళు కూడా అంతే. వాటికి అర్థాలు సూటిగా చెప్పడం కాకుండా మనమే ప్రయోగించామనుకోండి, ఆ ప్రయోగం వాళ్ళకి అందుబాటుగా ఉందనుకోండి, అప్పుడు అది వాళ్ళకి మనస్సులో బాగా బలంగా నిలబడిపోవడానికి వీలవుతుంది. వ్యాకరణ రూపాలు చెప్పడానికి పద్యం తోడ్పడినట్టే గద్యం కూడా బాగా తోడ్పడుతుంది. ఇది గద్యానికి సంబంధించిన ఒక పరిచయాత్మకమైన విషయం. ఇదే సంపూర్ణమని నేను అనుకున్నాను. మీ అనుభవం ఇంకా విస్తృతమైంది. ఎదురుగా పిల్లల్ని చూస్తుంటారు కాబట్టి మీకు బాగా తెలుస్తాయి. గద్య బోధన ద్వారా యాక్టివిటీస్ అంటాం, పదాలను నేర్పించడం లాంటివి చేస్తున్నప్పుడు మీకు తెలుసు, వర్ణక్రమ చట్రాలు వేయడం లేదా ఒక బొమ్మలతో ఆడించడం. మరీ పిల్లలైతే ఒక అక్షరాన్ని ఇంగ్లీష్ లో ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ అంటుంటారు. స్పెక్ట్ అనే మాట ఉందనుకోండి ఇంగ్లీష్ లో, స్పెక్ట్ అంటే దృష్టికి సంబంధించింది, దానికి ముందు ఏ పెడితే ఆస్పెక్ట్, దాని తర్వాత స్పెక్ట్రమ్ అని పెట్టామనుకోండి వర్ణ రంగులతో కూడిన చిత్రం. ఇన్స్పెక్ట్ అన్నాం అనుకోండి లోతుగా చర్చించడం. రెస్పెక్ట్ గౌరవంతో చూడడం. ప్రాస్పెక్ట్ ముందుకు చూడడం. స్పెక్టాకులర్ దర్శనీయంగా ఉండడం. స్పెక్టికల్స్ కళ్ళకు పెట్టుకునేవి. ఇలాగ స్పెక్ట్ అన్న ఒక ధాతు రూపాన్ని పట్టుకుని ప్రిఫిక్స్ సఫిక్సెస్ చేర్చి ఎన్ని పదాలు తయారు చేస్తాం. అలాగా ఒక చట్రం గీసి చట్రంలో మధ్యలో ఒక అక్షరాన్ని కానీ లేదా ఒక రెండు అక్షరాన్ని కానీ చేర్చి వీటికి మరికొన్ని చేర్చి కొత్త మాటల్ని తయారు చేయండి అని చెప్పవచ్చు. ఇలాంటి గేమ్స్ మీకు తెలుసు. నానార్థాలు లేదా పర్యాయ పదాలు చెప్తున్నప్పుడు మధ్యలో ఒక పదం ఇచ్చి, సపోజ్ సూర్యుడు అనే పదం ఇచ్చి ఆ సూర్యుడికి సంబంధించిన పదాలని మీరు 4-5 చుట్టూ రాయడానికి ప్రయత్నం చేయండి అని ప్రేరేపించవచ్చు. వ్యతిరేక శబ్దం, వ్యతిరేకం అనే మాటకు నాకు మనసుకు అంగీకారం లేదు, కానీ టెక్స్ట్ బుక్స్ లో ప్రయోగాలు చేస్తున్నారు. వాటిని నేర్పిస్తున్నప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలనే, ఇలాంటి కార్యకలాపాలనే చెప్పడానికి వీలుగా ఉంటుంది. నేను నారాయణ రెడ్డి గారు ఇచ్చిన సమయాన్ని అనుసరించి ఇక్కడ ఆపవలసి ఉంది. ఆ తర్వాత పెద్దలు, అనుభవజ్ఞులు డైరెక్ట్ గా స్టూడెంట్స్ తో డీల్ చేస్తున్న వాళ్ళు, స్టూడెంట్ కున్న సమస్యల్ని తెలిసిన వాళ్ళు మీరున్నారు. మీ అభిప్రాయాలు, మీ సూచనలు, వాటిని వినడం నా భాగ్యంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు NTS వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే నారాయణ రెడ్డి గారు నాకు ఇంతమంది విద్వాంసులను కలిసే అవకాశం కల్పించారు. ఇక్కడ కన్నడ